సముద్రం లోపల కూడా దీపావళి జరగొచ్చా? పగడాల రాజభవనాలు, రంగురంగుల చేపల రాజ్యం. ఒక చిన్న చేప ఆలోచన మొత్తం సముద్రాన్నే వెలుగులతో నింపింది. మెరిసే సముద్రపు పైభాగం కింద లోతైన నీటిలో ఒక అందమైన సముద్ర రాజ్యం ఉండేది. రంగురంగుల పగడాలతో నిర్మించిన భవనాలు అక్కడ మెరిసిపోతుండేవి. ఆ రాజ్యానికి మధ్యలో ఒక గొప్ప పగడాల రాజభవనం ఉండేది. అక్కడ జ్ఞానవంతుడైన రాజు చేప మరియు సుందరమైన రాణి చేప నివసించేవారు. ఆ సముద్ర రాజ్యంలో అన్ని ప్రాణులు సంతోషంగా జీవించేవి. చిన్న చిన్న చేపలు పగడాల మధ్య ఆటలు ఆడేవి. సముద్ర గుర్రాలు అలలతో ఊగేవి. బలమైన షార్క్ ఆ రాజ్యాన్ని కాపాడుతూ తిరిగేది. ఒక రోజు ఉదయం కొంతమంది చిన్న చేపలు ఒక పగడపు దగ్గర చేరి మాట్లాడుకుంటున్నాయి. అవి పై ప్రపంచంలో మనుషులు జరుపుకునే పండుగల గురించి విన్నాయి. ఒక చిన్న చేప ఆశ్చర్యంగా చెప్పింది, మనుషులు దీపావళి అనే పండుగను దీపాలు, అలంకరణలు, పటాకులతో చాలా ఘనంగా జరుపుకుంటారట. అప్పుడు ఇంకో చిన్న చేప ఆనందంగా చెప్పింది, మనము సముద్రంలో దీపావళి జరుపుకుంటే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన అందరికీ చాలా నచ్చింది. కొద్దిసేపట్లో ఆ వార్త మొత్తం సముద్ర రాజ్యంలో వ్యాపించింది. ఆ విషయం రాజు చేప చెవికి కూడా చేరింది. రాజు చేప చిరునవ్వు చిందించి ఒక రాజసభను ఏర్పాటు చేశాడు. అన్ని సముద్ర జీవులు అక్కడికి వచ్చాయి. చేపలు, తాబేళ్లు, ఆక్టోపస్లు, సముద్ర గుర్రాలు, ఇంకా పెద్ద షార్క్ కూడా. రాజు చెప్పాడు, మన సముద్ర రాజ్యంలో ఇప్పటివరకు చూడని అద్భుతమైన దీపావళిని జరుపుకుందాం. అలా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. చిన్న చేపలు పగడాల గేట్లకు రంగురంగుల సముద్ర పూలతో తోరణాలు కట్టాయి. తెలివైన ఆక్టోపస్ మెరుస్తున్న షెల్లను దీపాల్లా వేలాడదీశాడు. సముద్ర గుర్రాలు అలంకరణలు తీసుకువచ్చాయి. బలమైన షార్క్ ఒక పెద్ద పగడాల ద్వారం నిర్మించడంలో సహాయం చేశాడు. రాణి చేప స్వయంగా నగరాన్ని అలంకరించడాన్ని పర్యవేక్షించింది. కొద్దిసేపట్లో మొత్తం సముద్ర నగరం పండుగ వాతావరణంతో మెరిసిపోయింది. రాత్రి వచ్చినప్పుడు సముద్ర రాజ్యం అంతా వెలుగులతో ప్రకాశించింది. ప్రకాశించే చేపలు చిన్న దీపాల్లా మెరుస్తూ ఉండగా సముద్రపు పటాకులు రంగురంగుల వెలుగులతో ఆకాశంలా కనిపించాయి. చిన్న చేపలు ఆనందంగా నృత్యం చేశాయి. పెద్ద షార్క్ కూడా సరదాగా డాన్స్ చేయడంతో అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. రుచికరమైన సముద్ర మిఠాయిలు అందరికీ పంచారు. ప్రతి సముద్ర జీవి కలిసి సంతోషంగా భోజనం చేసింది. చివరగా రాజు చేప అందరిని చూసి ఇలా అన్నాడు, ఈరోజు మనం ఒక పండుగను మాత్రమే కాదు, మన ఐక్యతను, స్నేహాన్ని, ఆనందాన్ని కూడా జరుపుకున్నాం. ఆ రాత్రి సముద్రం మొత్తం వెలుగులతో మెరిసిపోయింది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం సముద్ర జీవులు ఒక ప్రత్యేక పండుగను జరుపుకుంటున్నారు. సముద్ర దీపావళి. మారల్: చిన్న ఆలోచన కూడా అందరూ కలిసి పనిచేస్తే గొప్ప ఆనందాన్ని తీసుకురాగలదు. ప్రియమైన మిత్రులారా, అర్థం చేసుకోండి, మీ ప్రేమ మాకు చాలా అవసరం. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి.